సెన్సిటివ్ కేసు, పోక్సో కేసులో ఎవరి వివరాలు చెప్పడానికి లేదు. వాళ్ళలాగా రోడ్డు మీద వాడు మాట్లాడితే ఆ కుటుంబాల వేదన, ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటుంది. వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి, అసలు కేటీఆర్ అనేటోడు అసలు మనిషా? ఎవడన్నా మనిషి ఇట్లా వ్యవహరిస్తాడానికి? రాజకీయాలు కావాలంటే ఎన్నికల కొట్లాడు, ఎన్నికల ఓడించు. రాజకీయాల్లాగా చూడాలి, సమస్యను సమస్యలాగా చూడాలి. ఇది ఒక మైనర్ గర్ల్ కి సంబంధించిన ఇష్యూ, దీంట్లో రాజకీయాలకు ఎందుకు? ప్రభుత్వం ఒక పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నప్పుడు అందరినీ ఇందులోనే దీంతోనే మొత్తం ఒక మైనర్ అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఏదో సాధించినమని ఈ శాడిజం ఏంది? ఇది శాడిస్టిక్ ప్లెజర్ కాదా? ఇక నేను అదేనా చెప్పేది, వాళ్ళ గురించి ఇప్పటి దగ్గర చెప్పింది. శాడిస్ట్ అని నేను చెప్తుంటే మళ్ళీ నువ్వు ఇంకా కొత్తది అడుగుతావేంది?